నమస్తే ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వచ్చేసి కొరుట్లాలో ఉన్న శిల్పకళలోకి అయితే రావడం జరిగింది. ఇది ఎక్కడ మన లొకేషన్ వచ్చేసి హరియానా కలర్స్కి అపోజిట్ ఉన్న షెడ్లో అయితే మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడైతే నేను మీకు లోపలికి వెళ్ళి అయితే అన్నీ చూపిస్తాను. అంతకుముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అట్లనే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తారు, కొంచెం లైక్ అండ్ షేర్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. అలానే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా. చలో చలో. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే దాదాపు 12 రకాల గణపతులు అవుతున్నాయి మనకి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. దాదాపు మనకైతే 12 రకాల గణపతులు అవుతున్నాయి. వర్క్ అయితే మొత్తం A to Z మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక గణపతికి అయితే కలర్ అయితే కాలేదు. కలర్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆ గణపతి కూడా మన బొజ్జ గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ గణపతి హైట్ అయితే వచ్చేసి మనకి 17 ఫీట్ల నుంచి 18 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది మనకి గణపతి వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి సర్పాల మీద ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మొత్తం బ్యాక్ సైడ్ అయినా ఎక్కడైనా మొత్తం సర్పాల మీద ఉంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి ఉన్నాడు. ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఫినిషింగ్ మొత్తం గణపతి. పైన మొత్తం బ్యాక్ సైడ్ ఇట్లా చూసుకున్నట్టయితే సర్పాలు అవుతున్నాయి మనకు చూసుకోవచ్చు. మనకి హైట్ వచ్చేసి 17 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. అలానే మన కిరీటంలో చూసుకున్నట్టయితే మన స్వామివారి కిరీటంలో కానీ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లోజప్లో మనకు బొట్టు చూసుకుంటే బొట్టు వచ్చేసి శివలింగం ఉంది. ఆడ పైన కిరీటం చూసుకుంటే మన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామిని ఇవ్వడం జరిగింది కిరీటంలో. మనకి గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అలానే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకి 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. చూసుకోవచ్చు ఏ విధంగా అవుతుందో. ఇక్కడ మనకి సింహాసనం మీద కూర్చొని కత్తి పట్టుకొని ఉన్న గణపతి. ఇది మనకైతే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆర్చ్లో గజరాజులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్లోజప్లో అయితే నేను చూపిస్తా. గజరాజులను ఇవ్వడం జరిగింది. ఆర్చ్ అయితే మామూలు లేదు, మస్తు ఉన్నది ఆర్చ్ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇది గణపతి ఫినిషింగ్ అయితే మొత్తం అయిపోయింది. అదేవిధంగా మనకి ఇక్కడ తొండం మీద చూసుకున్నట్టయితే మనకి జ్యువెలరీలో ఇక్కడ మనకి శివుడిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, క్లోజప్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ శివుడిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి శివుడు. మనకు బొట్టు చూసుకున్నట్టయితే మూడు నామాల మధ్యలో సర్పంని ఇవ్వడం జరిగింది. మన నాగరాజుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నాగపామును అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడు. అలానే మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నిలబడ్డ గణపతి. ఇది మనకి దీని హైట్ వచ్చేసి సేమ్ అంతే 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఆర్చ్లా ఇచ్చిలు, బ్యాక్ సైడ్ ఆర్చ్ అయితే బాగుంది. జస్ట్ సింపుల్ డిజైన్తో ఇచ్చేసిల్లు మనకు ఆర్చ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామి గారు గద పట్టుకొని నిల్చున్నాడు. ఇట్లా గద పట్టుకొని నిల్చున్నాడు. అట్లనే మన మూషికలు చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక మూషిక, ఇటు సైడ్ ఒక మూషిక ఉంది. మనకు దీని హైట్ వచ్చేసి 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లోజప్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. ఇది కూడా అట్లనే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. అట్లనే మన స్వామివారి కింద అయితే ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సైడ్లో 5 తలకాయల పామును అయితే ఇవ్వడం జరిగింది. మన స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు. అలానే ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు, పైన చూసుకున్నట్టయితే మనకి 3 నామాలు ఇచ్చిలు. అటు సైడ్ ఒక చేతు, ఇటు సైడ్ ఒక చేతి అయితే ఇవ్వడం జరిగింది. శంకు చక్రం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, అంటే మనకు బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి అన్నట్టు. ఆ చేతిలో చక్రం, ఈ చేతిలో శంకు, మిడిల్లో 3 నామాలు, అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ డ్రాప్లో మన స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు. అట్లానే మన కింద ఆదిశేషు ఉన్నాడు, 5 తలకాయల పాము అయితే. ఇట్లానే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మన నందీశ్వరుడు మీద కూర్చున్న గణపతి. మనకి నంది మీద కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి శివలింగం, ఆ పైన వచ్చేసి సర్పాలు. చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 5 తలకాయల పాము అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్లోజప్లో అయితే చూసుకోవచ్చు. నేను క్లోజప్లో చూపిస్తే ఇప్పుడు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఆదిశేషు 5 తలకాయల పాముకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లింగం. అట్లనే మనకి ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి మనకు రాముడు అవతారంతో ఉన్న గణపతి. ఇది మనకు వచ్చేసి రాముడు అవతారంతో ఉన్న గణపతి. ఇది మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చ్లో వచ్చేసి అయితే
మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎట్లా అంటే మన దశావతారాలు ఉంటాయి కదా మన స్వామివారి, అంటే మన విష్ణుమూర్తి దశావతారాలు అయితే ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు ఇప్పుడు క్లోజప్లో అదైతే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో అయితే మనకి విష్ణుమూర్తి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ మత్స్య అవతారం, ఇక్కడ కూర్మ, అక్కడ వరాహ, అక్కడ నరసింహ, పైన వామన, ఇంకా పైన చూసుకున్నట్టయితే మనకి ఓం, ఇంకా ఆదిశేషు, శ్రీచక్రం, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే శంకు, ఇక్కడ గద, స్వస్తిక్, ఇక్కడ మన కింద చూసుకున్నట్టయితే రాముడు, కృష్ణుడు, బలరాముడు, ఇక్కడ కృష్ణుడు, ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గరుడ. మనకి వచ్చేసి మొత్తం దశావతారాల కాన్సెప్ట్ అవుతుంది. ఇది గణపతి మనకు రాముడు అవతారంతో ఉన్న గణపతి, బ్యాక్డ్రాప్ ఆర్చ్ వచ్చేసి దశావతారాలు. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇక ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మనకి సింహాసనం మీద కూర్చొని కింద మనకి ఆదిశేషుని ఇవ్వడం జరిగిందని చెప్పిన కదా గణపతి, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడైతే మనకు కలర్ డిఫరెన్స్ ఉంది. అక్కడ లైట్ గ్రీన్ గోల్డ్ ఉంటే ఇక్కడ మనకి లైట్ రెడ్, మెరూన్ రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పంచ, ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ అంతా సేమ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అక్కడ బొట్టు వచ్చేసి శివలింగం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెమలి పింఛం ఇంకా పిల్లంగోయ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లోజప్లో అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి మీరైతే. రథం మీద వెళ్తున్న గణపతి ఇది మనకి. ఇది వచ్చేసి రథం మీద వెళ్తున్న గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి రథం, ఇక్కడ గుర్రాలు. మనకి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ పైన కల్కి దేవుడిని, అంటే కల్కి భావాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ పైన చూసుకోవచ్చు మనకి కల్కి భావాన్ని ఇవ్వడం జరిగింది. మనకి గణపతి హైట్ వచ్చేసి 14 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. మీకైతే నేను క్లోజప్లో చూపిస్తా. చూడొచ్చు ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చిలో. అంటే మన స్వామివారికి అయితే జ్యువెలరీ వర్క్ ఇంకా కాలేదు. ఇక్కడ మన తొండం మీద ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది, మొత్తం కాలేదు. అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు గుర్రాలు, ఇలా పైన మన కల్కి భగవాన్. క్లోజప్లో అయితే చూస్తాం, మీకు చూడొచ్చు కల్కి. మన దశావతారాల్లో 10వ అవతారం కల్కి భగవాన్ ఇక్కడ మనకి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి. ఇది బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు మనకి. అటు సైడ్ ఇటు సైడ్ సింహం ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే లింగం, ఇంకా మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చుని మన స్వామివారు. అటు సైడ్ ఇటు సైడ్ అయితే 2 సింహాలు ఉన్నాయి. నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తా. ఇక్కడైతే మనకి స్టాండ్ ఉండబోతే విజిబుల్ ఉన్నది. క్లోజప్లో చూపిస్తా. ఇక్కడ మన స్వామివారి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిలు కొత్తదనంగా అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మన స్వామివారి బొట్టు చూసుకున్నట్టయితే మనకి 3 నామాల మధ్యన సగం సర్పం, సగం శివుడు. ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు మన స్వామివారిని. సగం సర్పం, సగం అయితే శివుడు. కానీ జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిల్లు ఇక్కడ మనకి కొత్తదనంగా. ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది మనకి. సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇటు సైడ్ వచ్చేసి మన నందీశ్వరుడి పైన చేయి పెట్టినట్టు ఉంటుంది. మన స్వామివారి పాదాల కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుండి పైనకి సర్పం అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకోవచ్చు మనకి సర్పం అయితే ఇవ్వడం జరిగింది. అలానే బ్యాక్డ్రాప్ ఆర్చ్ చూసుకున్నట్టయితే పత్తిరాకు, అంటే మనకి బ్యాక్డ్రాప్ ఆర్చ్లో వచ్చేసి లింగం ఉంది. లింగం పైన పత్తిరాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే వర్క్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్వామివారి జ్యువెలరీ అయినా ఏదైనా. ఇప్పుడు నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తా. ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు సర్పంలో మన నాగేంద్రుడు ఇక్కడ మనకి నమస్కారం పెడుతున్నట్టు ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా పైన చూసుకున్నట్టయితే లింగం మీద పత్తిరాకు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి షాలో అయినా పంచవర్క్ అయినా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిల్లు ఇక్కడ మన శిల్పకళ ఆర్ట్స్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అవుతుందో. ఈ సైడ్ వచ్చేసి మన నందీశ్వరుడు. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి మన స్వామివారు. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నట్టు చేతిలో వచ్చేసి గద, అక్కడ లెఫ్ట్ సైడ్ చేతిలో వచ్చేసి గొడ్డలి పట్టుకొని మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ఈ స్వామివారి వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పంచ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా ఏదైనా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ చూసుకోవచ్చు మన ఇక్కడ మన స్వామివారిని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కృష్ణుడు అవతారంలో అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. అంటే
నదిలో నాట్యం చేస్తాడు కదా మన సర్పం మీద, ఆ సర్పం నేమ్ వచ్చేసి కాళి, అంటే రాక్షసుడు. ఒక మన కృష్ణుని ఉంటాడు కదా ఒక రాక్షసుడు, నేమ్ వచ్చేసి కాళియా. ఆ కాళియాని చంపుతున్నట్టు కాన్సెప్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాళియాని చంపుతుంటే వాళ్ళ భార్యలందరూ అయితే స్వామి మా వారిని అయితే ఏం చేయొద్దు అని అన్నట్టు వేడుకుంటున్నారు కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. గణపతి అయితే వచ్చేసి బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకు ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకైతే నేను క్లోజప్లో చూపెడతా, ఇక్కడ మీరు చూసేయచ్చు. మనకు పైన చూసుకున్నట్టయితే ఆదిశేషు, ఇక్కడ మనకి కృష్ణుని అవతారంతో ఉన్న గణపతి, ఇది కాళియాని చంపుతున్నట్టు కాన్సెప్ట్ ఇది మనకు వచ్చేసి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిండు బొజ్జతోని కూర్చున్న గణపతి. నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా అన్ని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, జస్ట్ ఒకటైతే రిమైనింగ్ ఉందని చెప్పి ఇది అదే. ఈ నిండు బొజ్జతోని కూర్చున్న గణపయ్య చేతిలో అయితే గది ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి అర్ధనారీశ్వరుడు, సగం శివుడు సగం పార్వతిది మనకు వచ్చేసి. వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్వామివారు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది మనకి. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మీకు ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా గద పట్టుకొని ఉన్న గణపతి మనకి ఇది నిలబడ్డది. అక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారికి ఆభరణాలు డిఫరెన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొత్తదనం ఆభరణాలు అయితే ఇక్కడ ఇచ్చిళ్ళు. మీకైతే క్లోజప్లో చూసి శిల్ప కలర్స్లో డిస్ప్లే పెట్టిన గణపతులు మీకైతే నేను అన్నీ చూపించిన కదా. ఇప్పుడు మళ్ళొకసారి అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసేసినారు కదా మన డిస్ప్లే గణపతులు అయితే శిల్ప కలర్లో ఉన్నాయి. అలానే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన వెనక చూస్తున్నారు కదా శ్రీరామచంద్రమూర్తి అయితే ఇక్కడ ఉన్నాడు. కామెంట్లో అయితే అందరూ జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేసేయండి. చలో ఉంటాం, మళ్ళా బాయ్ బాయ్.